ఓకే, ఈరోజు నేను కథ చెప్తా. అనగనగా ఒక కాకు ఉందంట. ఆ కాకి ఆకలంట. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరకట్లేదంటే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందంట. వాళ్ళ అమ్మ వచ్చి ఆ బేడీకి చెప్పింది ఎక్కడ ఫుడ్ ఉందో. చెప్తే అక్కడికి వెళ్ళింది. అక్కడ చూసేసరికి ఫుడ్ లేదు. ఎందుకంటే బేడ్ తినేసింది ఆ ఫుడ్ మొత్తం. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ నాన్న వచ్చి నాకు తెలుసు ఫుడ్ ఎక్కడున్నా ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఆ బేడీ నాన్నని ఫాలో చేసి అక్కడికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆ బేడీ చూసేసరికి చాలా ఫుడ్ నా కోసం ఉందని వెళ్ళిపోయింది అక్కడ తినడానికి. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక పిగ్ వచ్చిందట. ఆ పిగ్గు నా ఫుడ్ ఎందుకు తింటున్నావు అని బేడీ మీద అరిచింది. అదేంటి ఇది పిగ్ ఫుడ్డా అని బేడీ అంది. అందుకుంది, ఇదేంటి నాకు కావాలి ఆ ఫుడ్డు అని బేడీ అంది. అప్పుడు పిగ్ ఏమన్నంటే, నీకు ఇది కావాలంటే నువ్వు చేసుకో. అప్పుడు అదంది పిగ్గు. అప్పుడు బేడీ ఏమందంటే, నాకు ఎలా చెయ్యాలో తెలీదు, నువ్వు నేర్పిస్తావా అని అంది బేడీ. అప్పుడు ఓకే అంది పిగ్గు, నేర్పించేస్తుంది. ఆ తర్వాత బేడీ ఇంటికి వెళ్ళిపోయి తినేస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైందంటే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే, దానికి ఇంకేదో బేడీకి ఏదో అడ్డం ఉంది కదా, అది తీసేసుకోవడానికి తినేసింది. తినేస్తే అప్పుడు ఆ బేడీస్లో వచ్చేసరికి అదేంటి ఫుడ్ లేదేంటి అని చెప్పి మిగతా బేడీలు అదేంటి అని అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ బేడీలకు ఎవరు తినేసారో తెలిసిపోతే అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అవి ఇంకో బేడీస్కి దాన్ని కూడేసిందంట. ఆ తర్వాత ఏమైంది, కథ కంచికి మన ఇంటికి. Bye bye. Subscribe, like, share.